ఉంటుంది అన్నట్టు. ఒక రోజు 2 రోజులు, ఎందుకంటే ఆ డబ్బులు లేనిది ఏం లేనిది ఎవరు రారు. ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులే వీళ్ళందరూ కూడా. నేను స్వయంగా చూసినా కదా, ఊర్లలో కూడా ఒకడే వ్యక్తి ఉంటాడు. అది ఏంటంటే రెస్ట్రిక్షన్ కదా, ఈ టైం నుంచి ఈ టైం ఈ పార్టీ వస్తాయి. ఆయన జేబులో 3 కండువాలు ఉంటాయి ఒక కార్యకర్తలు. ఎవరు వస్తే వాళ్ళ కండువా వేసుకుంటాడు, వాళ్ళ దగ్గర పోతాడు, అటెండ్ చేస్తాడు, 500 బీరు పెట్రోల్ పైసలు తీసుకుంటాడు, పోతాడు. మళ్ళీ ఇంకో పార్టీ వచ్చింది అనుకో, ఈ కండువా ఈ జేబులో పెట్టి ఆ కండువా. రియల్గా చూసినది అంటే ఇక్కడ అంతా మొత్తం పెయిడ్ ఆర్టిస్టులే. కాకపోతే వీళ్ళకు క్యాడర్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ 25 ఏళ్ళ నుంచి ఏదైతే ఉన్నారో కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు కదా ఊర్లలో ఏముంటుందంటే 3 వర్గాలు 4 వర్గాలు 2 వర్గాలన్నా ఓ వర్గం పడది. వాళ్ళు పార్టీ మారే పరిస్థితులు ఉండరు. ఇప్పుడు మన బాలు టైప్లో ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు అదే పార్టీని పట్టుకొని సాబైనా రేవైనా దాన్ని పట్టుకొని ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు పార్టీకి, ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చి మేమేది ఎక్కడో ఇంద్రమండలమో చంద్రమండలమో ఇంద్రలోకమో పోదామని ఉండరు. ఉన్నది చాలా బీఆర్ఎస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అవతలవానికి వ్యతిరేకం కాబట్టి అందులో పోలేడు. కాబట్టి పార్టీ పరంగా ఇదే లోపల విలేజ్లో వార్డు వైజ్గా గల్లీ వైజ్గా ఉన్న వాళ్ళకు తగాదాలతోని వ్యతిరేకతతోని ఈ పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు 3,30,00,000 మంది ఓటర్లల్లో 3,36,00,000 మంది ఓటర్లల్లో దాదాపు 15,000 లక్షల వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కూడా అన్ని లేనిదే ఎవరు రారు, వాళ్ళు ఇవన్నీ పట్టుకొస్తారు. కాకపోతే వీళ్ళు స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, జీవన సంగ్రామానికి పార్టీ ఉండాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పార్టీ వీళ్ళు పెట్టడానికి కూడా మేము ఇంత చేసినాం అంత చేసినామని చెప్పడానికి ఇప్పుడు మన వీళ్ళు మిత్రులు చెప్పినప్పుడు 5 కుటుంబాల్లో ఒక ఫ్యామిలీలో 5 పదవులు వచ్చినాయి. ముఖ్యమంత్రి, 2 మంత్రులు, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ ఎంపీ, ఈ రకంగా పంచుకున్నట్టు మిగతాలో పనిచేసిన వాళ్ళు కూడా ప్రపోర్షనేట్ బెనిఫిట్స్ పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ దాఖలాలు అక్కడ ఏదైతే ఉందో సమన్యాయం చేయలేదు. ఇంకొకటి వీళ్ళు 2001లో కేసీఆర్ ఖాందాన్ మొత్తము ఎలక్షన్ అఫిడవిట్లలో ఏమున్నది రిటర్న్స్, 2000 తర్వాత 9లో ఏమున్నది, తర్వాత 2014లో ఏమున్నది, 2018లో ఏమున్నది. ఈ వ్యత్యాసం ఈ రకంగా ఉన్నప్పుడు మిగతా అందరిది కూడా ఆ రకంగా సంపద పెరిగి ఉండాలి. అదే 30 ఏళ్ళు చేసిన 35 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ బీజూ జనతా దళ నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే కూడా ఈ రోజు వరకు ఆయన ఆస్తి 7 కోట్ల రూపాయలు ఉన్నది. అదే రకంగా వీళ్ళది లేదు కదా, ఇంతకాలం పెరిగింది. జనాలను కూడా పెంచే పరిస్థితి చేయాలి, అట్లా ఉండాలి. అది అన్నిటి మీద వీళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితి లేరు. రేపు వీళ్ళు ఎంతసేపు స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. వీళ్ళు 2029 దాకా వీళ్ళు మొత్తము డూ ఆర్ డై అన్న బిజినెస్ చేస్తుండాలి. ఆల్రెడీ 1,500 కోట్లు ఉన్నాయి, 100 పోతే ఇంకా 1,400 కోట్లు ఉంటాయి. అవి ఖర్చు పెట్టడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని చేయాలి. ఇంకోటి ఏదైతే ఉందో 1,500 చిల్లర ఉన్నది, 1,500 కాదు, మళ్ళీ ఏమి ఇస్తారు, ఇప్పుడేం ఇయర్లే కానీ మళ్ళీ రూలింగ్లో వస్తే పార్టీ ఇస్తారు. డిస్టర్బ్ చేయక రాదును. ఇప్పుడు మీకు కూడా వస్తాయి కదా, మీరేం తక్కువ పార్టీ కాదు కదా, 4,000 కోట్ల ఏడుకేళ్ళు వచ్చినాయి మీకు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్ చాలా భయంకరమైన సిచ్యువేషన్ తెలంగాణలో. ఎవరికి మెజార్టీ రాదు, అంగుంటుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ కూడా ఎందుకంటే చాలా చెడ్డ పేరు మోసుకున్నది 18 నెలల్లో. వాళ్ళు చేసింది లేదు, కాకపోతే చేసే కాడుకున్నది. చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో, చేయాల్సింది చేయకుండా, నియామకాలు చేయకుండా రకరకాల ఇబ్బందులు వాళ్ళకు ఆర్థికంగా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నారు. అయినా గ్రేట్ ఏదైతుందో కాంగ్రెస్ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చినా ఎప్పుడు పరిస్థితి 18 నెలల నుంచి. అంతకుముందు బీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో మొత్తం కూడా వారం ఒక 1/4, సెకండ్ వారం 1/4, థర్డ్ వారం మొత్తం నెల రోజుల పాటు అంతా. ఎప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఆ రకంగా ఇది చేయరు, బిజినెస్ వాళ్ళు చేయరు. అంత ఆర్థిక దివాలా స్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి తీసుకొచ్చిన అప్పు చేయాలంటే వాళ్ళు 7.5 కోట్లు అంటే దాదాపు నేను చెప్పిన రోజుకు నెలకు 300 కోట్లు చేశారు వాళ్ళు. ఆ రకంగా వీళ్ళు కూడా అప్పులు చేయండి, రాష్ట్రం నడవది. అప్పులు చేసిన దాని మీద కూడా ఇప్పటికి కూడా నేను చెప్పేది నా సిన్సియర్ అడ్వైజ్, రిక్వెస్ట్, సజెషన్ ఏదైతే ఉందో ఫ్రీ బైస్ అన్నదాన్ని తగ్గించుకోరు. బీఆర్ఎస్ను సాగు దెబ్బ కొట్టింది మిడిల్ క్లాస్ వాళ్ళు, మన ఢిల్లీలో సాగు దెబ్బ కొట్టింది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇక్కడ ఏదో ఉన్నది మొత్తం మేము ఎంతసేపు ఫ్రీ బైస్ అన్నది కాదు. ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు ఉండాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇలా ప్రపంచంలో హైయెస్ట్ యూత్ రేట్ ఉన్న దేశము భారతదేశం. మనం ఎక్కడున్నాము, ఇంతమంది యూత్ రేట్ ఉండగా అందరినీ ఏదైతుందో పని చేయకుండా పనికిరాని వాళ్ళు చేసేసి మనది 145 కోట్లున్న భారతదేశం జనాభా కూడా 5 ట్రిలియన్లు ఉన్నాము. అదే 145 కోట్ల జనాభా ఉన్న చైనానేమో 19 చిల్లర అంటే 20 ట్రిలియన్లు. మనం రూపాయి సంపాదిస్తే మన దగ్గర చైనాలో ఒకటి 4 రూపాయలు సంపాదిస్తాడు. తేడా ఏంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు ఎక్కడో ఉన్నారు, లిస్ట్ చెప్పమంటే చాలా ఉన్నది. అటువంటి దగ్గర ఇక్కడ ఏందన్నది కరెక్ట్ ప్లానింగ్ లేదు. నేనేమంటారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా రాగానే 4 రోజుల రెవెన్యూని మొత్తం ప్రక్షాళన చేస్తామని అన్నది తీసుకొచ్చి పాత సీసాలను తీసుకొచ్చి కొత్త సీసాలు పోసిరు.
ఆయన మొత్తానికి ఇచ్చేస్తే ఈ భూభారత్ అనే దాని మీద ఇంప్లిమెంటేషన్ రావడానికి అంతకుముందు చాలా భయంకరమైన ఉన్నది అడ్మినిస్ట్రేషన్లో. ఇక్కడ ఏదైతుందో నవ్వే డేస్ గతంలో పాపం ఆయన పాయో ఉన్నాడు, ఎంఆర్ పాయోదో, అదే ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ అనేది మనిషి నుంచి అడవి మనిషి అన్న టైప్లో ఇప్పుడు రాజకీయంలో వచ్చోనికి ఏంది 5 ఏళ్ళ దాకా ఇది ఒక పెట్టుబడి అయిపోయింది. ఈజీ మనీకి పెట్టుబడి పెట్టాలి, రావాలి, దోసుకోవాలి, బయట పోవాలి. ఈ రకంగా ఇప్పుడు పన్నీర్ సెల్వం మళ్ళీ SSDA ఏదైతే ఉందో ఏసీబీ కేసు మళ్ళీ రివర్స్ చేసింది మద్రాస్ హైకోర్టు ఇప్పుడు లేటెస్ట్. ఇంతకుముందు క్లీన్ చిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ తగ్గమన్నది. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ప్రజాక్షేమానికి కట్టుబాటు ఉన్న వాళ్ళు కట్టుబడదామన్నది కాంగ్రెస్లో కూడా ఇప్పుడు పక్కకు పెట్టరు. బీఆర్ఎస్లో అయితే మొత్తానికే పోయింది. నడిచిన ఒక టర్మ్ పోయిందంటే సెకండ్ టర్మ్ రావాలి. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఎట్లున్నాడు, నవీన్ పట్నాయక్ ఎట్లా చేసిండు, మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉండి స్కూటర్ మీద సెక్రటరేట్ పోయిండు. అటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ 3 టర్ములు చేసిండు. ఈ రకంగా ఉన్న వాళ్ళని ఏదైతుందో మంచి నీతివంతమైన పాలన ప్రజలకు ఇస్తే ప్రజలను వస్తారు. మొన్న ఢిల్లీలో అది అని చెప్పేసి జబ్బాలు ఎగిరేసిండు ఎవరు, కేజ్రీవాల్ ఇది వస్తుంది అది వస్తుంది. అరే అది ఎంత ఇది ఢిల్లీలో కూకొని నువ్వు జైల్లో కూకున్నా కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా పట్టుకొని పాకులాడతావు. అది అక్కడ సుప్రీంకోర్టు నేను ఫైల్ సంతకాలు పెట్టద్దంటే ఆమెకు ఎవరు ఆరిషికిగా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పదవి ఆకాంక్ష పదవి రక్త కన్నీరు సినిమాల పాపం చనిపోయింది ఎక్కడో నాగభూషణం గ్రేట్ యాక్టరు. ఆయన ఏమన్నాడు, నేను ఏది కోల్పోయినా సహిస్తా, ఏదంటే సర్వమిగా ఇంక్లూడింగ్ భార్యతో పిల్లలు ఏది పోయినా నేను సహిస్తా, కుర్చీ మాత్రం పోకూడదు అనేది రక్త కన్నీరు ఇప్పటి కూడా చూడవచ్చు. అది ఎప్పుడు ఏ కాలంలో 50 ఏళ్ల కింద ఆయనే చూపెట్టారు ప్రజలు ఏ రకంగా ఉంటారు అనేది. ఇటువంటి విధానంలో ఏదైతుందో వీళ్ళు సభ పెట్టడం తప్పలేదు. ఇంకా ఎక్కడైతుందో వీళ్ళు మేము ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అన్న దాని మీద భ్రమ చెప్పడంలో ప్రయత్నం చేస్తే తప్పలేదు. నామినేషన్ వేసింది మొన్న ఎంఐఎంలో బీజేపీ ఇద్దరు వేస్తే పోయింది కదా, వాళ్ళకి ఒక్కటే ఓటు ఎక్కువ వచ్చింది పాపం. మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు వేయలేదు. ఇది ఏదైతుందో ఈ రకంగా వీళ్ళు పెట్టడంలో తప్పలేదు. ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి పెడుతున్నారు, లేకపోతే ఇప్పుడు చందాలు ఇచ్చి ఫంక్షన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా కూడా అక్కడ రేపు డమ్మి పనికిరాని హామీలు ఇవ్వకూడదు. అది ఇచ్చేస్తా అది చేస్తా అని అపోజిషన్ మీద దుమ్మెత్తిపోయకూడదు. నాకు తెలిసి ఇప్పుడే హామీలు ఇవ్వకపోవచ్చు. నేను అట్లా కాదు, ఇచ్చిన హామీలు ఇట్లా అయింది అట్లయినా చెప్పడం వశిభూషి మారేడుగా చేయడంలో కేసీఆర్ని మించినా దిట్టలేడు, ఆయన కొడుకున్నాడు. ఇంకొకటి ఏదైతే ఉందో కేసీఆర్ కూడా చేతకాకుండా అవుతుంది. ఈయన ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఎవరికన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీతో చెప్పినట్టు 2021 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఆయన తప్ప ఇంకోళ్ళు పార్టీ ప్రెసిడెంట్ లేడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇచ్చిండు, హరీష్ రావుకి శక్తి లేదా, ఇవ్వలేదు. ఇంకా మిగతా లేరా, ఉన్నారు, వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా. అదే ఈటెల రాజేందర్ను పీడిచ్చి అవన్నీ రైతులు అన్నది హన్మకొండ ఎల్కతుర్తిలో ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ సభ జరిగేటువంటి 1250 ఎకరాలు ఈ రోజు గత 2 నెలల నుంచి చదును చేసారు మొత్తం. కాదు ఇప్పుడు సభ రేపు అయిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎవరి హద్దులు ఎక్కడ 1250 ఎకరాలు అంటే మొత్తం సరిహద్దులు మొత్తం జరిపేసారు. ఇప్పుడు ఎక్కడ ఎవరి 5 ఎకరాలు ఎక్కడ పోతుంది, ఎవరి ఎకరా ఎక్కడ పోతుందో ఇప్పుడు ఎవరు దాని సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి చూడండి. మీరు దీని గురించి ఎవరి బౌండరీ ఎక్కడ 1200 ఎకరాల 1250 ఎకరాలైనా దాదాపు విలేజ్ ఎన్ని సర్వే నెంబర్ గర్వమా గర్వం అంటే అన్న నువ్వు పార్టీగా మీరు గర్వంగా ఫీల్ అవ్వండి, కానీ రేపు రైతులు రేపు కొట్టుగా చేస్తారు. అద్దుల కాడ మస్తు పంచాయతీ చూసుడు కాదు, ఒకటి ఇమ్మీడియట్ ఆల్రెడీ హద్దులుండి గట్లుంటేనే నాన్న పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అద్దురాలను రైతులు విపరీతమైనటువంటి పంచాయతీ ప్రతిపక్షాలు నేనేమంటున్నా, ఏదన్నా కానీ ఒకటి ఇప్పుడు ఏమైతుందంటే వన భోజనం కాగానే ఇస్తారాకులు చెట్టు కింద ఎట్లా వారేసిపోతారు. అదే టైప్ లో సభ కాగానే ఇదే ఉంటది. ఇక్కడ ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు బోర్లు పోయినవి ఉంటాయి, మోటార్లు పోయినవి ఉంటాయి, మొత్తం లెవెల్ అయినవి ఉంటాయి. ఇక్కడ హద్దులు మళ్ళీ ఫిక్స్ చేయాలంటే మళ్ళీ సర్వే డిపార్ట్మెంట్ ఎంతమంది కావాలి, సమ్మర్ ఏది మళ్ళీ జస్ట్ 1.5 నెల లోపలనే వాళ్ళకు ఉండేది. ఎప్పుడు
జూన్ 10-15 లోపల మళ్ళీ వీళ్ళు హద్దులన్నీ ఫిక్స్ చేయాలి. మళ్ళీ దున్నుకుంటారు కదా వాళ్ళు. వీళ్ళు చదువు చేసినందుకు వాళ్ళ కొంత మంచిగా లెవలింగ్, కాకపోతే వాళ్ళ బౌండరీస్ పంచాయతీలు